ఈ 4 చింతలు దేని వలన వస్తాయంటే నువ్వు శివుడి వైపు జరుగుతున్నావా అన్నదాన్ని బట్టి వస్తాయి. శివుడి వైపు జరగడం అంటే ఏంటి? నీకు ఆయన జ్ఞాపకానికి వస్తూ ఉంటే నువ్వు శివుడి వైపు జరుగుతున్నావని గుర్తు. దానికి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో పెళ్ళైపోయిన వాళ్ళు, వృద్ధులో, మధ్య వయస్కులో, యువకులో కాదు, మీరు ఏ స్థాయిలో, ఏ ఆశ్రమంలో ఉండండి, శివుడు మీకు ఆదర్శం అవుతాడు. విద్యార్థి, బ్రహ్మచారి అన్నాను అనుకోండి, శివుడు ఆదర్శం. ఎందుకని? శివుడు ఎవరు? విద్యార్థి, బ్రహ్మచారి అన్నాను అనుకోండి, చదువుకోవలసిన వాడు, చదువు నేర్చుకోవలసిన వాడు అని కాదు. ఆయనకి పుట్టుక, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి లేవుగా. లేనప్పుడు ఆయన ఎలా ఉన్నా ఆయన కన్నా విద్యలు తెలిసిన్నవాడు ఈ లోకంలో లేడు. ఆయనే సకల విద్యాస్వరూపుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివ అన్న మాట ఉంటుంది. సదా విష్ణు, సదా బ్రహ్మ ఉండవు. ఎందుకో తెలుసా? సదాశివ అంటే ఇన్ని విద్యలు తెలిసి ఉండడానికి ప్రయోజనం ఏమిటై ఉండాలి? 10 మందికి నువ్వు శాంతికారకుడవు అవ్వాలి. 10 మందిని సంతోషపెట్టడానికి నీ జన్మ పనికి రావాలి. 10 మందిని పాడు చేయడానికి పనికొస్తే కామక్రోధములు పట్టుకున్నాయని గుర్తు. అప్పుడు నువ్వు శివుడు అవ్వట్లా. అవతలవాడి మాట దేవుడు ఎరుగు, నువ్వు పాడైపోతున్నావని గుర్తు. అటువంటిది పరమశివ. ఆయన పరమశివుడు, అందులో సందేహం లేదు. సదాశివ. ఆయన ఎప్పుడూ కామక్రోధాతీతుడు. అందుకు మన్మథుణ్ణి కాల్చేశాడు, యముణ్ణి చంపేశాడు. అటువంటి ఆయన ఎందుకు ఎవరిని పాడు చేస్తాడు? ఆయన ఎవరిని పాడు చేయడు. ఆయన సకల విద్యాధిపతి. ఈశాన సర్వ విద్యానాం, అన్ని విద్యలు ఆయన ఎందే ఉంటాయి. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తౌక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరులు. కళాభ్యాం అంటారు. సకల విద్యాస్వరూపులని వదిలేలేరు శంకరాచార్యులు వారు. ఏది సంస్కృతిని పెంచుతుందో అది ఇవ్వగలిగినవాడు. విద్య ఉండి ఆ విద్య వలన ఉండవలసిన లక్షణాలు లేకుండా ఆ విద్యని అడ్డు పెట్టుకొని సమాజాన్ని పాడు చేసే లక్షణం వచ్చిందనుకోండి. వాడు బాగా చదువుకున్నాడు, అధికారి అయ్యాడు. దేనికి పనికి వచ్చిందంటే సమాజాన్ని పీడించడానికి పనికి వచ్చాడు. ఇప్పుడు ఏమిటి ఆ విద్యకి తాత్పర్యం? గొప్ప వైద్యుడు అయ్యాడు, రూపాయి కాసు కనపడితే కానీ ఎవరికి ఉపకారం చేయడు. ఇప్పుడు ఆ విద్య వలన ఏమిటి ఉపయోగం? గొప్ప సాంకేతిక పట్టభద్రుడు అయ్యాడు, అన్నింటిలో డబ్బులు తినేస్తాడు. ఆ ఆనకట్ట ఏమైపోతుంది? ఆ వంతెన ఏమైపోతుంది? ఆయనకు అక్కర్లేదు. అప్పుడు ఏమైంది ఆ విద్యకి ప్రయోజనం? బాగా చదువుకున్నాడు, ఎవరూ పట్టుకోలేని దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఏమిటైంది దానికి తాత్పర్యం? జ్ఞానఖలునిలోని శారదయువులే. చదువుకి ప్రయోజనం చదువు కాదు, చదువుకి ప్రయోజనం సంస్కారం. చదువు యొక్క ప్రథమ ప్రయోజనం వినయం. నాకేం తెలుసు? ఎంతమంది మహాత్ములు ఉన్నారు. ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నిలబెడితే నేను అందులో చదివిన పుస్తకాలు ఎన్ని? ఒకవేళ చదివిన పుస్తకాలు ఉంటే అందులో అకస్మాత్తుగా ఒక పుట తీసి ఈ శ్లోకం ఎక్కడిది, ఈ శ్లోకం చెప్పండి మీరంటే నేను చెప్పగలనా? నాకేం తెలిసిన అహంకరించాలి? విద్యకి మొదటి లక్షణం ఏమిటంటే వినయం. నిజంగా చెప్పాలి అంటే విద్యావంతుడు అని ఎవరినంటారంటే, నాకు చాలా తెలియవు అని తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అందుకే శంకరాచార్యుల వారు తనని తాను ఏమని పరిచయం చేసుకున్నారో తెలుసా? స్మృతౌ శాస్త్రౌ శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రేవా శకున అని. అయ్యా నాకు స్మృతి తెలుసా, శృతి తెలుసా, ఉపనిషత్తులు తెలుసా, శకున శాస్త్రం తెలుసా, నాటకాలు తెలుసా, పాట పాడడం తెలుసా? నాకేమీ రాదు. పశుమాం సర్వజ్ఞ ప్రచిత కృపయా పాలయ విభో. ఏమీ రానివాడిని పశువు అంటారు. పశుపతి, నేను పశువుని అన్నారు. శంకరాచార్యుల వారికి ఎంత వినయం ఉంటే మహానుభావుడికి నాబోటిగాడు ఏమొచ్చని ఎగిరిగిరి పడాలి. అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా వస్తే అంత వినయం చూపించారు. అదే శివుడు విద్యార్థిగా కూర్చోవలసి వచ్చిందనుకోండి, మీరు లోకంలో ఊహించలేని వినయం చూపిస్తాడు.
ఎవరి దగ్గరో తెలుసా అది కూడా కూర్చోవడం? చదువుకోవడం అంటే గురువుగారు ఉండాలి కదా. ఆయనే సకల విద్యాధిపతి అయితే ఆయన కొత్తగా ఎవరి దగ్గర నేర్చుకోవాలి? అంటే మన ఇటువైపు తెలుగు మాట్లాడేటటువంటి ప్రాంతాల్లో తక్కువ, కానీ తమిళ దేశం పెడితే తంగప్పన్ స్వామి అని ఒక పేరుంది. తంగప్పన్ అంటే శివుడు, స్వామి అంటే తంగప్పన్ అని పేరు కలిగినటువంటి శివుడికి గురువు గారు. గురువుని స్వామి అంటారు, భర్తని స్వామి అంటారు. శివుడికి గురువు ఎవరు? సుబ్రహ్మణ్యుడు. పుత్రాదిచ్చేత్ పరాజయం. కొడుకు ఒకసారి అన్నాడు, నాన్నగారు ప్రణవం గురించి నాకు గొప్ప ఆలోచన స్ఫురించింది తపస్సులో, నేను ఆ ప్రణవార్థాన్ని ఉపదేశం చేస్తానన్నాడు. అయితే చెప్పరా అన్నాడు. అని శివుడు కుర్చీలో కూర్చోలేదుట. సుబ్రహ్మణ్యుడు కొడుకు కదా, చిన్నవాడు కదా, ఆయన అలా కూర్చుని చెప్పు అనొచ్చు కదా, అనలేదుట. ఒరే, నువ్వు చెప్తున్నప్పుడు నేను వినేటప్పుడు, నువ్వు గురువు నేను శిష్యుడైనప్పుడు నేను శిష్యుడిగానే కూర్చోవాలని కింద కూర్చొని విన్నట్ట. చెవి బొగ్గి ఇన్ని విద్యలకు ఆలవాలమైన వాడు ఇలా చెవి పెట్టి ఎంతో జాగ్రత్తగా విన్నట్ట. మధ్యలో మాట్లాడకుండా, అక్షరం జారిపోకుండా, అంత వినయంగా, అంత జాగ్రత్తగా విన్నట్ట. పోనీ ఏదో గంటలా విన్నాళ్ళు ఇద్దరు అంటారేమో. ఆ లక్షణం ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా? అదే శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చారు. త్యక్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. శంకరాచార్యుల వారిగా వచ్చారు. వచ్చి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళారు. మీరు తిరుచెందూరు వెడితే ఇప్పటికే ఒక కథ చెప్తారు. తిరుచెందూరు శంకరాచార్యుల వారు వెళ్ళలేదట. వెళ్లకుండా వెళ్ళిపోతుంటే సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి గొప్ప క్షేత్రాన్ని వదిలేశావు రమ్మంటే వెళ్ళారట. ఆయన ప్రమేయం లేకుండా ఆయన నోటి వెంట సుబ్రహ్మణ్య భుజంగం వచ్చింది. అది ఎక్కడ చెప్పారో తెలుసా? తిరుచెందూరులో చెప్పారు. తిరుచెందూరులో చెప్పారంటారు. సుబ్రహ్మణ్యుడి దగ్గర కాదు చెప్పింది, శంకరాచార్యులు వారు చెప్పింది శివలింగం ముందు చెప్పారు. తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం వెనకాతల ఒక గొప్ప శివలింగం ఉంది. సర్వసాధారణంగా ఎవరికి కనపడదు. ఇది ఒకసారి ప్రస్తావన వస్తే కంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉన్న ప్రస్తుత పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నా మీద అనుగ్రహంతో ఈ మాట చెప్పి, ఈ మాట నువ్వు తిరుచెందూరు వెళ్ళినప్పుడు చూద్దూ గాని భుజంగం చెప్పిన చోటు అన్నారు. నేను తిరుచెందూరు వెడుతున్నప్పుడు వారికి మనవి చేశాను, అయ్యా నేను తిరుచెందూరు వెడుతున్నానంటే వారు ఒక విద్వాంసుని పంపించారు. వారు మమ్మల్ని తీసుకెళ్లారు శివాలయంలోకి. అక్కడ నిలబడి చేశారు సుబ్రహ్మణ్యం అని ఆ తీసుకెళ్లిన విద్వాంసులు కూడా చెప్పారు. శివుడి ముందు శివుడే చెప్పాడు. ఎవరిని? సుబ్రహ్మణ్య భుజంగం చెప్పారు సుబ్రహ్మణ్యుడి గురించి. ఆ సుబ్రహ్మణ్య భుజంగం చెప్తున్నప్పుడు శివలింగం ముందు శివుడే నించున్నాడు. శంకరాచార్యులు వారు ఎవరో కాదుగా, శివుడేగా. నించున్నప్పుడు నా కొడుకన్న మాట అనలేదు. అనకుండా భవాన్ లోకతాతః అహం చాపి బాలు, నేనెవరు? చిన్న పిల్లాడిని, చదువుకుంటున్నవాడిని. మీరు భవాన్ లోకతాతః, లోకాలన్నిటికీ మీరు గురువులు, పెద్దవారు. క్షమస్వాపరాధం, నన్ను క్షమించండి. అంటే అవతారం తీసుకున్నా కూడా గురుభక్తి అలాగే ఉంది సుబ్రహ్మణ్య భుజంగంలో. అంటే అసలు ఒక గురువు దగ్గర పాఠం నేర్చుకోవడం అన్న ప్రశ్న వస్తే శివభక్తి ఉన్నవాడికి ఎవరు ఆదర్శం? శివుడే ఆదర్శం. అంత ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి తన కొడుకు దగ్గర పాఠం నేర్చుకుంటే అంత వినయంగా విన్నాడు. అవతారం మార్చి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. జగద్గురు, లోకాలకన్నిటికీ జ్ఞానభిక్ష పెట్టడానికి, వేదధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చారు. అటువంటి అవతారంలో కూడా మళ్ళీ సుబ్రహ్మణ్యుడి గురించి మాట్లాడితే భవాన్ లోకతాతః, మీరు లోకానికి అంతటికీ పెద్ద, నేనెంతటి వాడిని, క్షమస్వాపరాధం. గురువుల దగ్గర చెప్తారు, అయ్యా నా అపరాధములు మన్నించండి అంటారు. గురువు ఒకటి, భగవంతుడు ఒకటి కాదు, గురువే భగవంతుడు, భగవంతుడే గురువు. అందుకే భవాన్ లోకతాతః క్షమస్వాపరాధం, నా యొక్క అపరాధములన్నీ క్షమించండి అన్నారు. అంతేగాని గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు ఇచ్చేశానండి, గురువుగారు ఇచ్చేశానండి, అదే ఆ గురువుగారి దగ్గర మాట్లాడే తీరు. హనుమ ఎలా మాట్లాడతారు సుందరకాండలో? ఒక్క ఎక్కువ మాట మాట్లాడరు రాముడి దగ్గర.
అందుకే ఆజ్ఞాపాలక హనుమ అని గురువుగారి దగ్గర ఇలా వింటారంతే. గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ చేశానేమిటి, గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ చేశాననరు. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నా తప్పులు క్షమించండి అంటారు. ఎందుకంటే చేసేటప్పుడు ఎక్కడైనా నీ చేశానన్న భావంతో చేశానేమో గురువుగారు, చేయించింది మీరు లోపలుండి అది మరిచిపోయి నీ చేశానన్న భావం నాకు వచ్చిందేమో క్షమించండి అని ముందు మాట ఏమంటారంటే గురువుగారు నన్ను మన్నించండి అని మీరు చెప్పిన పని మీ అనుగ్రహంతో పూర్తయింది అంటారు. అది శివుడిగా సుబ్రహ్మణ్యుడి దగ్గర పాఠం విన్నవాడు శంకరాచార్యుల వారిగా తిరుచెందూరులో స్తోత్రం చేస్తే క్షమస్వాపరాధం భవాన్ లోకతాత. ఏమి శిష్యుడండి? శివభక్తి అన్న మాటకు అర్థం ఏంటి? ప్రదక్షిణం చేశాను, ఇలా నమస్కారాలు పెట్టాను కాదు, జీవితంలోకి అన్వయం అవుతోందని గుర్తు. వాడు శివుడైపోతున్నాడని గుర్తు. అప్పుడు ఏమవుతాడు? ఒక గురువుని చూశాడు అనుకోండి, ఇక అంతకన్నా గొప్పవాడు ఈ లోకంలో నాకు లేడు. ఒక కొడుకు దగ్గర పాఠం నేర్చుకుంటే శివుడు అలా అంటే, మరి మీరు పాఠం నేర్చుకుంటే, నేను పాఠం నేర్చుకుంటే, మీరంటే పెద్దలు అన్నీ తెలుసున్నవారు. నా బోటిగాడు గురువుగారి ముందుకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? ముందు గురువుకి క్షమాపణ చెప్పి కదువు చెయ్యాలి. ఏది చేసినా గురువు కనపడ్డారు అనేటప్పటికీ ముందు చెయ్యవలసింది గురుపాదోదకం శిరసి నిక్షిప్య, గురువుగారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకోవాలి. అది మనకి ఉద్ధరణ హేతువు, సమస్త పాపములను తీసేస్తుంది. అది మహానుభావుడు శివుడు చేశాడు, ఆ వినయం చూపించాడు. ఎందుకంటే గురు శిష్యులు అంటే వినీతుడు వినేయుడు అని పేర్లు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇలా తగ్గిపోతాట, లఘు అయిపోతాట. నేనెంతటి వాడినని, ఎంత చిన్నవాడైపోవాలో అంత చిన్నవాడైపోతాడు కాబట్టి లఘు, ఇంతకన్నా పెద్దవాడు లేడంటట ఆయన గురువు. కాబట్టి శివుడు అలా ఉన్నాడు, నేను అలా ఉండాలి కదా. మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఉండాలి కదా, మా గురువుగారిని తలుచుకుంటే అలా ఉండాలి కదా. ఆయన అవతారం మార్చిన అంత వినయంగా ఉన్నారు కదా. నేర్చుకున్న దాన్ని అలా అన్వయం చేసి లోకం కోసం బ్రతికాడు కదా. నేను కూడా అలా ఉండాలి కదా. నేను చదువుకున్న చదువు వల్ల నేను నేర్చుకున్నది ఏమైనా ఉంటే దానివల్ల నాకు వినయం రావాలి కదా. వినయంతో నేను అలా నడవాలి కదా. గురువుల పేరు చెప్పేటప్పటికి వంగిపోవాలి కదా. గురువు భక్తి లేని జీవితం గుడ్డి జీవితం కదా. ఇప్పుడు ఆదర్శం ఎవరయ్యారు? శివుడయ్యారు.